విశాఖ ఏజెన్సీ అరకువేలి మండలం మాడగడ పంచాయతీ నుండి వైసీపీ బలపర్చిన అభ్యర్థిగా పాడిబారికి జ్యోతి తనదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. అరకువేలి మండలంలోని మాడగడ పంచాయతీలో గెలుపే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. దీనిలో భాగంగా పాడిబారికి జ్యోతి గిరిజన గ్రామాల్లో తన గుర్తును పరిచయం చేసుకుంటూ గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తనకు బుట్ట గుర్తు కేటాయించారని, మీ అమూల్యమైన ఓటును బుట్ట గుర్తుపై వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రచారంలో విజ్ఞప్తి చేశారు. విశాఖ ఏజెన్సీలో మాడగడ పంచాయతీలో 24 గ్రామాలను అభివృద్ధి చేసి ఆదర్శనీయంగా పంచాయతీని తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. గెలిచిన తరువాత ప్రజల సహకారంతో పరిపాలనను విజయవంతంగా సాగిస్తానని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రచారంలో హామీ ఇస్తున్నారు. దీంతో ఓటర్లు వైసీపీ బలపర్చిన అభ్యర్థికి పట్టం కట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రచారంలో అరకు ఆంధ్రప్రదేశ్ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ అప్పారావు మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో అభివృద్ధికి పట్టం కట్టాలని, ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా విజయానికి కృషి చేయాలని, పాడిబారికి జ్యోతిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. నమస్కారం అండి. నేను మాడగడ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థినిగా పాడిబారి జ్యోతి అనే నేను వైఎస్ఆర్సీపీ అభ్యర్థినిగా నన్ను బలపరచడం జరిగింది. మా అరకు ఎమ్మెల్యే అయిన శెట్టి పాల్గొన్న గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మా మాడగడ పంచాయతీలో 24 గ్రామాలకు తమ అమూల్యమైన ఓటు నా బుట్ట గుర్తుకి 4వ నెంబర్లో ఉన్న ఈ బుట్ట గుర్తుకు ఓటు వేయాలని కోరుకుంటున్నానండి. వాళ్ళ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపిస్తే గ్రామాలన్నిటికీ సర్వముఖ అభివృద్ధి పరుస్తానని తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. నా పేరు పోలవరపు అప్పారావు. అరకు నియోజకవర్గంలో బీసీ అప్పారావు అని చెప్తారు. ఆంధ్రప్రదేశ్ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ అతనిచ్చి నాకు మరి అరకు ఎమ్మెల్యే శెట్టి పాల్గొన్న గారు నాకు ఈ ఒక పదవి అనేది ఇప్పించారు. అయితే మాడగాడ గ్రామ పంచాయతీ నుంచి మరి నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ మాడగాడ పంచాయతీకి ఇన్ఛార్జిగా వేశారు. అలాగే మన శెట్టి పాల్గొన్న గారు. అయితే మన వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్న పాడిబారికి జ్యోతి గారికి మాడగాడ పంచాయతీలో ఉన్న 24 గ్రామాలు సమాన అభివృద్ధి చేయాలని జగన్ గారి ఆశయాలు, అలాగే చెట్టి పాల్గొన్న గారి ఆశయాల మేరకు మరి ఆయన ఆదేశాల వరకు నేను 24 గ్రామాలు గత నెల రోజులుగా రాత్రి పగలు పనిచేసి కార్యకర్తలతోటి మా నాయకులతోటి కూడా అందరితో కలిసి రాత్రి పగలు కూడా పనిచేసి ఆ రైతులు అక్క చెల్లెళ్ళు అందరూ కష్ట సుఖాలని తెలుసుకుంటూ ఇక్కడ మౌలిక సదుపాయాలు ఏమున్నా ఏం లేదు అన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజుకే మా చెట్టి పాల్గొన్న గారికి మా ఎమ్మెల్యే గారికి అన్ని చేరవేస్తున్నాం. ఆ విధంగానే ఈరోజు ఈ మాకు ఓటు అడగడానికి పాడిబారికి జ్యోతి గారికి బుట్ట గుర్తు వచ్చింది. మరి ఆ బుట్ట గుర్తు మీద అమోఘమైన ఓటు వేసి జగన్ గారు పాల్గొన్న గారు బలపరిచిన అభ్యర్థిని అఖండ మెజార్టీతో గెలిపిస్తారని ప్రజల్ని ప్రతిరోజు కూడా గ్రామాలకు వెళ్ళి వాళ్ళకు ఉన్న సమస్యలన్నీ కూడా ఒక లిఖితపూర్వంగా కాగితం మీద రాసుకుంటున్నాం. ఎందుకంటే ఏ గ్రామంలో ఏ సమస్య ఉందో మర్చిపోతాం కాబట్టి ప్రతిది కూడా క్షుణ్ణంగా గ్రామాలకు వెళ్ళి రాసుకొని మా సర్పంచ్ ఎన్నికల్లో మన వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేయుచున్న పాడిబారికి జ్యోతిని అఖండ మెజార్టీతో గెలిపించిన మా మాడగాడ ప్రజలందరికీ కూడా మేము ఎన్నంటూ మన పార్టీ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి కానీ శెట్టి పాల్గొన్న కానీ అందంగా ఉంటారు. అయితే ఈరోజు నాకు ఈ బాధ్యత అప్పచెప్పినందుకు మా పాడిబారికి జ్యోతిని అఖండ మెజార్టీతో గెలిపిస్తానని మీ ఘంటాబద్ధంగా ఎంత మెజార్టీతో గెలిపిస్తానన్నది కాదు కానీ ఘంటాబద్ధంగా చెప్తున్నాను. కష్టపడి ఈ రాత్రి పొగలు కష్టపడి మా కార్యకర్తలు మేము కూడా అఖండ మెజార్టీతో గెలిపించి ఈ ఒక శెట్టి పాల్గొన్న గారికి మా సర్పంచ్ మాడగాడ నుంచి మేము గుప్టుగా ఇస్తామని మీ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. నా పేరు శెట్టి లక్ష్మి అండి. మాడగడ పంచాయతీ బోసుపేటలో నేను ఉంటాను. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎంత ప్రాణంగా మేము ప్రేమించి ఈ పార్టీకి మేము ఎంత ప్రేమతో మేము తిరిగి మరి సర్పంచ్ అమ్మని గెలిపించి మన ప్రతి ఒక్క 24 ఊర్లో డెవలప్మెంట్ చేయడానికి ఆమె కోసం మేము ఎంత పాట పాడి ఎంత కష్టపడి
మేము రాత్రి పగల ఇంత సేవ చేసి మరి ఆవిడతో తిరిగి మరి కష్టపడి జనాల్లో మనము నోటెడ్గా ఆ బిడ్డకి గెలిపించి వైఎస్ఆర్ పార్టీని మంచి పేరు తెచ్చుకోవాలా, జగనన్నకి మంచి పేరు తెచ్చుకోవాలా, మన శెట్టి పాల్గొన గారికి మరి మంచి పేరు రావాలనేసి ప్రతి పంచాయతీ నుంచి మా మాడగడ పంచాయతీ నుంచి మరి సర్పంచ్ గారు గెలవాలని మేము ఎంతోగా ప్రేమించి మేము ముగిస్తున్నామండి.